నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. గత ప్రభుత్వంలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో వేములవాడలో నిర్వహించిన హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన కోన కార్బన్ చెట్లను మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల వేములవాడలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడలో నిర్మించిన రోడ్లు కానీ డివైడర్లు కానీ క్రమ పద్ధతిలో నిర్మించలేదని, ఈ విషయంపై R&B అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దానితో రోడ్డు ప్రమాదాలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగిస్తున్న కోన కార్బన్ చెట్లను మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని కడారి రాము డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూస్తే ఈ బైపాస్ రోడ్లు రెండు నిర్మించడం జరిగింది. ఫస్ట్ బైపాస్, సెకండ్ బైపాస్. కానీ ఇలా R&B వాళ్ళకు గతంలో కూడా చెప్పినాం, ఇలా సూచిత బోర్డులు అనేది ఏర్పాటు చేయలేదు, సరైన పద్ధతిలో ఇలా ఈ రోడ్ల పైన డివైడర్లు నిర్మించలేదని. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఇలా ఎక్కడ చూసినా యాక్సిడెంట్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క వేములవాడలో పూర్తి స్థాయిలో అతిపెద్ద దేవస్థానం ఉన్నది, యాత్రికులు వస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఇలా దీనికోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇది చాలా బాధాకరం. ప్రధానంగా R&B వాళ్ళకు కూడా గతంలో మేము చెప్పినాం, ఈ డివైడర్లు సరైన పద్ధతిలో నిర్మించలే, ఇలా ఈ డివైడర్లు సరి చేయవలసిన అవసరం ఉన్నదని కూడా గతంలో చెప్పినాం. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ డివైడర్ల మీదకి కూడా కార్లు ఎక్కడం జరుగుతూ ఉందని. కానీ ఎలాంటి స్పందన లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇది దారుణమైన సంఘటన. ప్రధానంగా ఇలా యాత్రికులు ఎక్కువ దేవస్థాన భక్తులు వచ్చేటిది ఇలా ఈ యొక్క ప్రాంతంలో, వేములవాడ ప్రాంతంలో ఇలా సరైన పద్ధతిలో ఈ రోడ్లు నిర్మించడం జరగలేదు. ఇలా రోడ్ల వెడల్పు కోసం ఎన్నోసార్లు ఇలా చూస్తే కొత్త అధికారులు వచ్చినప్పుడు సర్వే చేయడం జరుగుతూ ఉంది, దాన్ని మర్చిపోవడం జరుగుతూ ఉందని కూడా చెప్పినాం. కానీ అలాంటి స్పందన ఏమి చేపట్టడం లేదు. ఎందుకని చెప్పేసి మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇలా బైపాస్ రోడ్డు పైన ఇలా చూసినటువంటి చెట్లు, ఇలా కోన కార్బన్ చెట్లు ప్రజలకు ఇలా అంతరాయం కలిగే చెట్లు పెట్టడం జరిగింది. అవి తొలగియాలని చెప్పి కూడా గతంలో మేము వార్త పెట్టడం జరిగింది. ఇలా దాని మీద స్పందన లేదు, ఇలా అధికారుల స్పందన లేదు. ఇలా కేసీఆర్ గారు ఏదో పచ్చదనం పరిశుభ్రత పేరుతో తీసుకొచ్చి జనానికి ఇలా అనారోగ్యం పాలు చేయడానికి నిర్మించినటువంటి చెట్లు అవి ఇలా ఎక్కడో గార్డెన్ల పన్ను పెట్టినటువంటి చెట్లు తొలగించడం జరిగింది. కానీ ఈ ఊళ్ళో ఇలా కోన కార్బన్ చెట్లు ఇలా ఊపిరితిత్తులకు ఇలా సరైన పద్ధతిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్న చెట్లను కూడా తొలగించడానికి ఇలా అధికారులు ఇలా దాని మీద చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆ ఒక చెట్లను వెంటనే తొలగించాలి, దాన్ని వెంటనే తీసేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.